తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సినిమా పైరసీ కేసులో తెలంగాణ సిఐడి ఎంటర్ అయింది. సినిమా పైరసీ ముసుగులో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ పైరసీ నిందితుడు హిమ్మడి రవికి సంబంధించిన డేటా కోసం సైబర్ క్రైమ్ పోలీసులు సిఐడి అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సినిమా పైరసీతో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ సైట్స్ ప్రమోట్ చేసి ఎంత సంపాదించారు, సంపాదించిన నగదును ఎలాంటి మార్గాలకు మళ్లించారనే అంశంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈడీ అధికారులు సిఐడి అధికారులు వేర్వేరుగా చేస్తున్న దర్యాప్తుతో కీలక విషయాలను వెలుగులోకి వస్తాయని పోలీసుల అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యి మనీ లాండరింగ్ జరిగిందనే ఒక కోణంలో ఈడీ ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు ఒక లేఖ రాసి ఆ వివరాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మళ్ళీ సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటికే ఈ భారీ మొత్తంలో 3 కోట్లకు పైగా నగదుని ఐబొమ్మ రవి అకౌంట్ లో సీజ్ చేస్తున్నారు. కాబట్టి వాటి తాలూకా వివరాలన్నీ కూడా సిఐడి అధికారులు హైదరాబాద్ పోలీసులు అడిగినట్టుగా తెలుస్తుంది. ఐబొమ్మ రవి వివరాలు తెలంగాణ సిఐడి అధికారులు ఇప్పటికే అడిగి ఆ వివరాలను కూడా తీసుకొని ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ను ఐబొమ్మ రవి ప్రమోట్ చేసినట్టుగా కూడా ఇటీవలే కొన్ని వార్తలు ప్రచారం అవ్వడము, హైదరాబాద్ పోలీసులు కూడా ఐబొమ్మ రవి బెట్టింగ్ యాప్స్ కోసమే ఈ సినిమాలని అప్లోడ్ చేస్తా ఉన్నాడంటూ కూడా అఫీషియల్ గా మీడియా ముందు తెలియజేయడంతో సిఐడి దీంట్లోకి ఎంటర్ అయ్యి ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కూడా దర్యాప్తు సిఐడి చేపడుతోంది. కాబట్టి సేమ్ ఐబొమ్మ రవిని కూడా కస్టడీలోకి తీసుకుని సిఐడి ఈ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ కి సంబంధించినటువంటి డేటానంతా కూడా అతని నుంచి అడిగి ఆ వివరాలను కూడా సేకరించేటువంటి అవకాశం ఉంది. కేవలం బెట్టింగ్ యాప్స్ ని గేమింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కోసమే ఈ ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ ని, బప్పం టీవీ అనే వెబ్సైట్ ని పెట్టుకొని దీని ద్వారా ప్రజలకు సినిమా అందజేస్తా ఉన్నానని చెప్పి ప్రజలను బురిడి కొట్టించి వాళ్ళ ద్వారా డబ్బులని కాజేసి ఇవన్నీ సైబర్ నేరస్తులకు అందజేస్తా ఉన్నాడనే ఒక ఆరోపణల పైన హైదరాబాద్ పోలీసులు విచారణ కొనసాగిస్తా ఉన్నారు. 2 రోజుల పాటు కస్టడీ కూడా ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగింది. మరో 3 రోజుల కస్టడీ మిగిలి ఉంది. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు రవి నుంచి ఈ వెబ్సైట్లకు సంబంధించి, సంస్థకు సంబంధించి, రాబడికి సంబంధించి ఈ సినిమా ఎలా పైరసీ చేస్తా ఉన్నారు, ఒరిజినల్ ప్రింట్ ఎలా వస్తా ఉందనే దానిపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఈ సమయంలో సిఐడి కూడా ఎంటర్ అయ్యి హైదరాబాద్ పోలీసుల నుంచి ఆ వివరాలు తీసుకున్నట్టు కూడా సిఐడి దీంట్లో గేమింగ్ యాక్ట్, బెట్టింగ్ యాక్ట్ కి సంబంధించి కూడా రవిని కేసు విచారించేటువంటి అవకాశం ఉంది. సందీప్, రవితేజ అంటే యాడ్స్ చూపించి డబ్బులు వసూలు చేయలేదు, వెబ్సైట్ కి డబ్బులు వసూలు చేయలేదు, కానీ అతనికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇక్కడ చాలా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈయన సృష్టించిన సామ్రాజ్యంలో ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఐబొమ్మ రవిని విచారణ చేపడతా ఉన్నారు. అతని ఇచ్చేటువంటి వివరాలను బట్టి టాలీవుడ్ లో ఎవరితో అయినా లింకులు ఉన్నాయా, ఈ టాలీవుడ్ కి సంబంధించిన సినిమాలు ఒరిజినల్ ప్రింట్ అలా చేతికి ఎలా వెళ్తా ఉంది, అతను ఎవరికి అందజేసి విదేశీయుల ద్వారా ఈ 2 వెబ్సైట్ల ద్వారా దాన్ని అప్లోడింగ్ చేస్తా ఉన్నాడు. ఈ లింక్ చైన్ టు చైన్ సిస్టమ్ అంతా కూడా హైదరాబాద్ పోలీసులు వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఐబొమ్మ రవికి సహకరించినట్టయితే వాళ్ళను సైతం పోలీసులు అక్యూజ్డ్ కిందకి చేర్చి వాళ్ళను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 3 రోజులు కస్టడీ ముగిసిన తర్వాత ఈ 5 రోజుల కస్టడీలో ఐబొమ్మ రవి నుంచి ఎలాంటి వివరాలు సేకరించిందని కోర్టు అడిగినప్పుడు ఈ వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ వివరాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఐబొమ్మ ద్వారా ఎంత సంపాదించాడు, ఎన్ని జీతాలు నెలసరిగా వారికి పే చేస్తా ఉన్నాడు, మొత్తం ఐబొమ్మ ద్వారా వచ్చేటువంటి వీరికి ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఏ రూపంలో ఆదాయం వస్తుంది, కేవలం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయంలోనే వస్తుంది అనే దానిపై కూడా రవి నుంచి సిఐడి అధికారులు ఈ వివరాలన్నీ కూడా సేకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సార్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.